హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథా కార్ఖానా. ఈరోజు నేను చెప్పబోయే మూవీ రివ్యూ ధనుష్, నాగార్జున, రష్మిక మందాన, డైరెక్టర్ బై శేఖర్ కమ్ముల, కుబేరా. ఈ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ నేను అందరికీ సజెస్ట్ చేస్తాను. ఈ మూవీ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా వాచ్ చేయండి. అండ్ ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే బెగ్గర్కి బిలినియర్స్కి అండ్ ఇండియాలో కరెంట్గా జరుగుతున్న స్కామ్స్ కోసం ఇంటర్లింక్ చేసి స్టోరీని చాలా బాగా రాసుకున్నారు. ఈ విషయాన్ని మనకు ట్రైలర్లోనే చెప్పారు. అండ్ మూవీలో అయితే ఇది చాలా బాగా ఫస్ట్ హాఫ్లో అయితే చాలా బాగా తీసుకెళ్లారు. అండ్ ఫస్ట్ హాఫ్లో మీకు నెక్స్ట్ ఏమవుతుందా అనే ఒక ఇంటెన్సిటీ క్రియేట్ అవుతుంది. అండ్ ఇంటర్వెల్ బ్లాక్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ సెకండ్ హాఫ్లో మీరు కానీ బాగా కనెక్ట్ అయితే మీకు సెకండ్ హాఫ్ కూడా చాలా బాగా నచ్చుతుంది. అండ్ క్లైమాక్స్ ఒక 40 minutes బిఫోర్ అనమాట. చాలా ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది ఈ సినిమాలో. అండ్ క్లైమాక్స్ అయితే నాకు ఓకే అనిపించింది. అబ్రప్ట్గా ఎండ్ చేశారనిపించింది. అండ్ అయినా సరే ఈ మూవీని అయితే మీరు కంపల్సరీ చూడండి. ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అండ్ అలానే సమాజంలో జరుగుతున్న స్కామ్స్ కూడా బాగా ఇంటర్లింక్ చేసి చాలా బాగా చెప్పారు శేఖర్ కమ్ముల. అండ్ ఈ మూవీ పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ధనుష్ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. బెగ్గరగా తనలాగా ఇంకెవరూ చేయలేరు. అండ్ ఈ రోల్ని చాలా అడ్రాప్ట్గా చాలా బాగా చేశారు. అండ్ నాగార్జున రోల్ కూడా చాలా తన ఏజ్ తగ్గట్టుగా రోల్ ఎంచుకున్నారు. అండ్ చాలా బాగుంది. తన యాక్టింగ్ అండ్ ఇంటెన్సిటీ కూడా చాలా కొత్తగా ఉంది. అలానే రష్మిక మందాన కూడా తనకి ఇచ్చిన రోల్ని చాలా బాగా చేసింది. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికి వస్తే శేఖర్ కమ్ముల గారికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఈ మూవీ తనకున్న పాత మూవీస్ కన్నా కొంచెం డిఫరెంట్గా స్క్రీన్ ప్లే అన్నీ రాసుకున్నారు. ఫాస్ట్ స్క్రీన్ ప్లే ఉంటుంది. అలానే మూవీ అయితే చాలా లెందీ అనమాట. 3 hours 15 minutes. మీరు కానీ సెకండ్ హాఫ్ కానీ కనెక్ట్ అవ్వకపోతే మాత్రం మీకు మాత్రం కొంచెం లెందీ అనిపిస్తుంది. అండ్ నాకు ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఓన్లీ క్లైమాక్స్ అనమాట. అండ్ ఈ మూవీలో ఇంకా టేకింగ్ విషయం అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఫోటోగ్రఫీ అండ్ చాలా న్యాచురల్ సీన్స్ అనమాట. రియల్ లొకేషన్స్లో చాలా బాగా తీశారనమాట. అండ్ ఇంకా మెయిన్ ఎస్పెషల్గా చెప్పాలంటే దేవిశ్రీ బీజిఎం అనమాట. ఈ మూవీకి వన్ ఆఫ్ ద బెస్ట్ హైలైట్స్ అనమాట. అలానే నాకు సాంగ్ ఉంటుంది పోరా పోరా. ఆ సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ చాలా కొత్తగా తీశారు. అది ఒక సాడ్ సాంగ్, కానీ మనం వింటుంటే సాడ్ సాంగ్ లాగా ఉండదు. చాలా డిఫరెంట్గా తీశారనమాట. టేకింగ్ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ మీరైతే పక్కా మీ ఫ్యామిలీతో ఈ మూవీని చూడండి. నాకైతే క్లైమాక్స్ ఒకటే బాగా నచ్చలేదు. ఇంకా డిఫరెంట్ క్లైమాక్స్ ఏది ఎండ్ చేయాలో కూడా నాకు తెలిసి మేబీ డైరెక్టర్కి అర్థం కాలేదనుకుంటా. మీరైతే ఈ మూవీని మస్ట్ అండ్ షుడ్గా వాచ్ చేయండి. అండ్ అలానే చూసి కమెంట్స్ సెక్షన్లో షేర్ చేయండి మీ యొక్క రివ్యూని.